కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కాకినాడ నగర ప్రజలకు సేవలందించాలని బీసీ సంఘాల నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బొబ్బిలి రాజా బేబీ నాయన బొబ్బిలి ఎమ్మెల్యే 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెహర్ నగర్లో గల వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యలో కేక్ను కట్ చేసి వృద్ధులకు భోజనం పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాకిరెడ్డి మాట్లాడుతూ కాకినాడ చరిత్రలో అత్యధిక మెజారిటీతో కొండబాబును గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేసే విధంగా మీ పరిపాలనలో కాకినాడ సిటీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తూ మీరు ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే బొబ్బిలి రాజా బేబీ నాయన ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కూడా కాకినాడ ప్రజానీకం తరపున మా 93 కులాల ఐక్యవేదిక తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కొనగంటి సత్యనారాయణ, ఏడివి మెంటారావు, ఆవుపాటి ఉమాశంకర్, తాయి నగేష్, సంచార జాతుల సంఘం పెద్దిరాజు, 44వ వార్డు కార్పొరేటర్ ఐవి రమణ, తెలుగుదేశం 44 ఇన్ఛార్జ్ ఉమా, రాజ్ కుమార్, బాబురావు, సురేష్, పల్లా లక్ష్మి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈవేళ ప్రజా తీర్పు ఇచ్చారు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు అది బాగా ప్రజలందరికీ సద్వినియోగం చేసేటట్టు చేయాలని చెప్పి మా కొండబాబు గారిని, బేబీ నాయన్ గారిని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ కూడా మా సంఘాల తరఫున, మా కాకినాడ సిటీ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిద్దరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అందుకని ఈవేళ ఇంకా మా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మా సోదరులకి ఇలాగ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అత్తుకునేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు అటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ నెలలో ఎక్కువ మంది మహానుభావులు పుట్టిన మంత్ ఇది, ఎక్కువ 6వ నెల అంటే. కానీ ఆయన ఏ రోజు జన్మదిన వేడుకలు చేసుకోడు. కొండబాబుకి అలవాటు లేదు. ఆయన పుట్టినరోజుని అందరికీ ఎవరికి కాకుండా దూరంగా వెళ్ళిపోతాడు ఆయన, ఎందుకంటే ఆయనకి అలవాటు లేదు. కానీ అంత నిరాభరంగా ఉన్న మరి మా బీసీ సంఘాలు అందరూ కలిసి కొండబాబు గారికి జన్మదిన వేడుకలు జరపాలి. ఖచ్చితంగా మనం ఏదో వృద్ధాశ్రమం తిరుగుదామంటే ఈ మానవని వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ కేక్ కటింగ్ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చాలామంది వృద్ధులు వారి యొక్క ఆశీర్వాదాలు కూడా కొండబాబు గారికి ఉండాలని, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో కొండబాబు గారు మరింత ముందుకు ఎలా ఎదగాలని చెప్పి కోరుకుంటూ వనమాడి కొండబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మేమందరం కూడా మరి ఈరోజు ఆయనకి ఈ యొక్క వృద్ధాశ్రమంలో వారికి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ పెద్దవాళ్ళతోటి మరి ఇక్కడ వారి పుట్టినరోజు చేసుకోవడం అనేది మా సంఘాల తరపున అందరికీ కూడా మా దృష్టిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మా బీసీ సంఘాల తరపున మాకిరెడ్డి భాస్కర్ గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, మా సంఘాల తరపున అందరికీ కూడా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎన్నో ఉన్నత పదవులు ఇంకా చేయాలని, అలాగే కాకినాడ మంచి అభివృద్ధి ఆయన స్థానంలో ఉండాలని కోరుకుంటూ మేమందరూ మరీ ఎన్నో పుట్టినరోజు చేసుకుని మేము అందరి తరఫున కూడా మనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈ వృద్ధాశ్రమంలో అన్ని విధాల ఈ వృద్ధులకి మేము సహాయ సహకారాలు అందిస్తూ వారి జ్ఞాపకార్థం వారు క్షేమంగా ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వనమాడి కొండబాబు గారు మరి మేమందరం ఇక్కడ వచ్చిన వారందరం కూడా కోరుకుంటున్నాం. వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు జన్మదినానికి అందరూ చేసుకుంటారు తప్ప ఏ విధమైన శుభాకాంక్షలు ఆయన కార్యక్రమాలు ఏమి చేయరు. ఈ జన్మదిన వేడుకలకి దూరంగా ఉంటారు. మరి ఈరోజు కూడా ఆయన విజయవాడ ఉండడం జరిగింది. మరి కొండబాబు గారు మాకు సుమారు 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారు ఈ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఎన్నో కార్యక్రమాలు మాకు చేశారు, ఇంకా చేయాలని కోరుతున్నాం. మరి ఆయన కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మాకిరెడ్డి భాస్కర్ గారికి, వారి సభ్యులందరికీ నమస్కారం చెప్పి